లైఫ్లో ఇంత చూశాక ఇప్పటికీ ఎప్పుడైనా భయం ఉంటుందా, ఈ సక్సెస్ ఉండదేమో అని యాంగ్జైటీ? లేదు, ఎందుకంటే ఉంటుందా అనే డౌట్ వస్తే అది ఉండదు. డౌటే లేదు, ఉంటుంది అంతే. నారదీస్తావు అంతే. ఉంటుంది అంతే. ఎప్పుడైనా డౌట్ వచ్చిందంటే ఆ డౌట్ రేపు ఇప్పుడు ఒక ఇత్తనం 10 ఏళ్ళు అది ఒక పెద్ద చెట్టు అవుద్ది. డౌట్ వచ్చిన రోజు మనం అయిపోయింది అంతే. నేను చాలా మంది చూశాను ఈ జర్నీలో. డౌట్ వద్దు, ఎవడు మూర్ఖంగా ఉంటాడో వాడే నిలబడతాడు. పర్ఫెక్ట్. ఇప్పుడు యాక్టర్గా సార్, ఇప్పుడు స్టార్గా సార్ మనకి చాలా కాంపిటీషన్ ఉంటుంది, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇప్పుడు అవతల వాళ్ళకి హిట్ వస్తాయి, మనకి ఫ్లాప్లు వస్తాయి, మనకి హిట్లు వస్తాయి, వాళ్ళకి ఫ్లాప్లు వస్తాయి. ఇప్పుడు ఇలాంటి టైంలో ఇప్పుడు వెరీ వెరీ కామన్ ఏంటంటే హ్యూమన్ రియాక్షన్స్. ఇప్పుడు ఇన్సెక్యూరిటీ, కొంచెం జెలసీ, ఇవన్నీ వస్తాయా? వస్తే ఎలా హ్యాండిల్ చేస్తాం సార్? 99% రాదు సార్. ఇదివరకు మేబీ చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు వీళ్ళు అలా చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు, పక్కకు చూసి పరిగెత్తే వాళ్ళం ఏమో గప్ప. వచ్చిన ఫస్ట్ మేబీ ఒక 3-4 ఇయర్స్ అప్పుడు ఒక వయసు ఒక టైం వచ్చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఒక రన్నింగ్ రేస్లో కూడా ఒక్క సెకండ్ ఎవడన్నా పక్కన చూస్తే ఆడు ఓడిపోతాడు. రేసు గుర్రం అంతే. సో మనకి మందేంటి అనేది చూసుకోవాలనేది నా తీరు సార్. అవును. అండ్ ఇంకోటి ఏంటంటే, ఒకవేళ ఏదైనా ఒక పరిస్థితిలో గబుక్కుని ఎవరిని అన్నా చబక్కున నాకు తగిలింది అనుకోండి, అవునా వాళ్ళకి అంత వచ్చిందా? అసలు 99.9% రాదు. ఒకవేళ ఎందుకైనా ఒక మూమెంట్లో కానీ ఆ రోజు వచ్చిందా, ఏదో ఒక టైంలో ఒక 2-3 నెలలకు, ఒక హ్యూమన్ నేచర్ కాబట్టి ఏదో ఒక టైంలో చూసినప్పుడు ఒక సెకండ్ ఏదైనా అనిపించిందా, ఆ రోజు నేను అది నా మైండ్లో రిజిస్టర్ చేసుకుని ఆ రోజు సాయంత్రం ఖచ్చితంగా ఆ రోజు లేకపోతే నెక్స్ట్ 24-48 అవర్స్లో నేను కూర్చుని మెడిటేట్ చేసి ఆ ఫీలింగ్ వదిలేస్తా. ఒకవేళ ఎందుకైనా అలా మిస్ అయితే మాత్రం ఐ విల్ సిట్ అండ్ మెడిటేట్ అండ్ వెల్ విష్ ఫర్ సంబడి ఎల్స్.